ప్రతీకార చర్య కాదు, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత ఆత్మగౌరవం అని నినదించిన సందర్భంలో కూడా మేము పాకిస్తాన్ ఆర్మీపై దాడి చేయట్లేదు, కేవలం ఉగ్రవాద శిబిరాలను మాత్రమే ఈ ఆపరేషన్ సింధూర్ అని పేర్కొన్నప్పటికీ కూడా పాక్ ఆర్మీ ప్రతి చర్యకు దిగింది, మోటార్ మిసైల్స్ ప్రయోగించింది, కాల్పులు జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ముగ్గురు పౌరులు యూరీ సెక్టార్ లో ముగ్గురు పౌరులు మరణించారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం ఇంతవరకు చూసాం. కానీ ఈ ప్రతి చర్య ఇంత దారుణంగా, ఇంత అమానవీయంగా ఉంటుందని మాత్రం ఊహించలేదు. ఎందుకంటే గతంలో ఎప్పుడైనా ఇలాంటి ప్రతిదాడులకు దిగితే మిలిటరీ స్థావరాల్ని టార్గెట్ గా చేసుకుని పాకిస్తాన్ దాడులకు దిగేది. కానీ ఇప్పుడు విచక్షణ రహితంగా ఏమాత్రం ఆలోచించకుండా మోటార్ షెల్స్ తో దాడి చేసింది అంటే మనం అర్థం చేసుకోవచ్చు యుద్ధానికి కాలు దువ్వుతోంది అని. భారత ఆత్మగౌరవం దెబ్బతిన్న సందర్భంగా కూడా మనం ఇది చూడొచ్చు. ఈ దాడులు ఎక్కడ పడితే అక్కడ కాకుండా కేవలం పహల్గాం దాడికి సూత్రధారులు ఎవరు అని భావిస్తున్నామో ఆ 9 నిర్దిష్ట ఉగ్ర స్థావరాలపైనే మనం దాడులు చేస్తే, కానీ పాక్ ఆర్మీ మాత్రం జనావాసాల్ని లక్ష్యంగా చేసుకుని ఎక్కడ పడుతుందో తెలియని మోటార్ షెల్స్ ని ప్రయోగించి ముగ్గురు పౌరుల్ని చంపేసింది. మనకి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఉగ్రవాదులకి పాక్ ఆర్మీకి పెద్దగా తేడా లేదని. ఎందుకంటే ఉగ్రవాదులు పహల్గాం లో సామాన్య పౌరుల్ని టార్గెట్ చేసుకుని షూట్ చేస్తే, వీళ్ళు పాక్ ఆర్మీ మోటార్ షెల్స్ ని జనావాసాలపైకి విసిరి మరి ముగ్గురు పౌరుల మరణానికి కారణమయ్యారు. ప్రస్తుతం ఒక ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంది. గత కొన్ని రోజులుగా బోర్డర్ దగ్గర కాల్పులు జరుగుతూనే ఉన్నప్పటికీ కూడా ఇది మాత్రం తీవ్రంగా ఖండించాల్సిన చర్య. మన గడ్డపై హింసను సృష్టించడానికి కుట్రలు పన్నుతున్న కీలక ఉగ్రవాద కేంద్రాలను ధ్వంసం చేయడమే లక్ష్యంగా మన సైన్యం ముందుకు కదులుతోంది. పాకిస్తాన్ సైనిక స్థావరాల జోలికి పోకుండా కేవలం ఉగ్రవాద కార్యకలాపాల్ని మాత్రమే టార్గెట్ చేసింది. కానీ మళ్లీ కవ్వింపు చర్యలకు పాల్పడింది. ఇవి తీవ్రమైన చర్యగా భావించాల్సి ఉంటుంది. మనం చూడొచ్చు దృశ్యాల్లో ఒక నివాస భవనం, అది ఆ భవనంలో ఉన్న ముగ్గురు వ్యక్తులు చనిపోయారు, ముగ్గురు సామాన్య పౌరులు మరణించారు. ప్రస్తుతం దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూడొచ్చు. ఇంకా మంటలు రగులుతూనే ఉన్నాయి. లోపల మోటార్ షెల్ ప్రయోగం చేశారు. ఆ మోటార్ షెల్ వచ్చి ఆ భవన సముదాయం మీద పడింది. ఆ లోపల ఉన్న ముగ్గురు పౌరులు కూడా అక్కడికక్కడే మరణించారు.